ఓజీ సినిమా ఏ రికార్డ్ మిగలకుండా కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో హాయ్ గైస్, ఓజీ సినిమా గురించి మాట్లాడుకుందాం. అలానే నేషనల్ అవార్డ్ ఎందుకు షారుఖ్ ఖాన్ గారికి ఇచ్చారనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఓజీ ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్మెంట్ అయింది? 2022 అప్పుడులోనే అనౌన్స్మెంట్ అయింది అని చెప్పుకోవచ్చు. సుజిత్ ఆఫ్టర్ సాహో తర్వాత ఈ స్టోరీ లైన్ వచ్చేసరికి ఓజీ ఒక స్టోరీ లైన్ మన పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రీమేక్ సినిమా తీద్దాం అని అన్నారు. కానీ మన సుజిత్ గారు అయితే దీనికైతే ఒప్పుకోలేదు. ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఒక మంచి స్టోరీ లైన్‌తో వస్తా అని మన పవన్ కళ్యాణ్ సార్‌కి అయితే సుజిత్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత సుజిత్ గారు అయితే ఒక స్టోరీ లైన్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడంతో అది నచ్చడంతో ఓకే అయితే అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా పాలిటిక్స్‌లో అయితే బిజీగా అయితే అయిపోయిండని చెప్పుకోవచ్చు. అయినా సరే ఈ సినిమానైతే సుజిత్ గారు అయితే అస్సలకి వదలలేదు. ఎందుకంటే తను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఒక అభిమాని తన ఫ్యాన్‌ని ఏ లెవెల్‌లో చూపియాలో ఒక ఆశ ఉంటుంది. అంటే ఇప్పుడు సుజిత్ గారు వచ్చేసరికి ఫ్యాన్ ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. తనకి చాలా కోరిక ఎలా చూపియాలి? అసలకి పవన్ కళ్యాణ్ ఈ లెవెల్‌లో చూస్తే బాగుంటుంది. అంటే 'ఖుషి', 'తమ్ముడు', 'బద్రి', 'జానీ' ఇలాంటి సినిమాలు చూసి ఫ్యాన్ అయిన మన సుజిత్ గారు. సో తను అయితే అస్సలు వదలలేదు. ఆ కాన్సెప్ట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపియాలో ఆ విధంగా అయితే తనైతే అనుకున్నాడని చెప్పుకోవచ్చు. కానీ వేరే డైరెక్టర్‌లా మన 'హరిహర వీరమల్లు' డైరెక్టర్ ఫస్ట్ క్రిస్ జాగర్లమూడి, కానీ తనైతే తప్పుకున్నాడు. బట్ దాని తర్వాత వేరే డైరెక్టర్ వచ్చింది. కానీ అలా అయితే సుజిత్ గారైతే చేయలేదని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ రాకపోయినా సరే వేరే యాక్టర్‌తో షూటింగ్ చేయడం, వేరే యాక్టర్‌తో అంటే వాళ్ళ ఫస్ట్ సీన్స్ అని తీయడం. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డేట్ ఇస్తారో అప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు తన షూటింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి సుజిత్ గారు అయితే లొకేషన్స్ అన్నీ చూసుకున్నాడు. లొకేషన్ చూసుకున్న తర్వాత ప్రతి ఒక్క లొకేషన్‌ని ఒక మనకి మంచిగా ఒక నేచురల్‌గా చూపియాలని చాలా అయితే చాలా కష్టపడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఎక్కడ వీఎఫ్ఎక్స్ అయితే వీడైతే వాడలేదని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని షాట్‌లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని లొకేషన్స్ అయితే అక్కడ మాత్రమే కొన్ని షాట్‌లో మాత్రమే వీళ్ళైతే వీఎఫ్ఎక్స్ అయితే వాడిందని చెప్పుకోవచ్చు. ఇంకా వేరే యాక్టర్‌తో వేరే దగ్గరికి వెళ్లి అక్కడ షూటింగ్ చేయడం విలన్‌తోని, అంటే ప్రతి ఒక్క యాక్టర్స్‌తోని. సో ఈ సినిమా మీద చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ వచ్చేసరికి మనకి కాదు సుజిత్ గారికే ఉంది. ఈ సినిమాతో హిట్ కొడుతున్నామని. ఈ సినిమా వచ్చేసరికి ఇండియన్ సినిమాలో ద బెస్ట్ గ్యాంగ్‌స్టర్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదు. ఓజాస్ గంభీర తన పేరు మన పవన్ కళ్యాణ్ గారి సార్ పేరు ఈ మూవీలోని మన సుజిత్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద ఎంత యాంటిసిపేటెడ్ పెట్టుకున్నారంటే పీకే ఫ్యాన్స్ తెలుగు స్టేట్‌లో ఈ మూవీకి ఒక రేంజ్‌లో అయితే డిమాండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 'పుష్ప' దగ్గరికైతే బిజినెస్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. నైజాంలో అయితే 90 కోట్లు ఆఫ్టర్ 'పుష్ప 2' ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సీడెడ్‌లో కూడా 30 దగ్గరికెళ్తుంది. అంటే 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప 2' తర్వాత అయితే టాప్ 3లో అయితే బిజినెస్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో అర్థం చేసుకోండి ఏ లెవెల్‌లో బిజినెస్ జరుగుతుందో. అర్థం చేసుకోండి తెలుగు స్టేట్‌లో ఏ లెవెల్‌లో క్రేజ్ ఉందో. తమిళనాడు, కేరళ, నార్త్‌లో క్రేజ్ ఉండకపోయినా సరే మన సౌత్ మన తెలుగు స్టేట్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాగా క్లిక్ అయిందనుకో, ప్రజలకి నచ్చిందనుకో, మన తెలుగు నుంచి ఇండస్ట్రీ సత్తా ఓజీకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాన్ ఓజీ రికార్డ్సే స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో అయితే ఈ సినిమాకైతే డిమాండ్ అయితే మన తెలుగు స్టేట్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో చూడాలి, సాంగ్ అయితే చాలా మందికి నచ్చింది. రికార్డ్‌లు అయితే అన్నీ లేపేసిందని చెప్పుకోవచ్చు. వ్యూస్‌లో 43 ప్లేస్‌లో ఉన్నా సరే లైక్స్‌లో టాప్ 1లో ప్లేస్‌కొచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇక్కడ వ్యూస్ కాదు మెయిన్ లైక్. అంతే ఆడియన్స్‌కి ఎంతమందికి నచ్చింది అంటే లైక్ కొడితే ఆడియన్స్‌కి నచ్చినట్టు. అంతే 8,30,000 లైక్స్ అంటే మామూలు విషయం కాదు. ఆఫ్టర్ దీని తర్వాత అంటే బిఫోర్ వచ్చేసరికి మనకి 'సర్కార్ వారి పాటల్లో' ఒక 'మహేష్ బాబు' గారి సాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 8,10,10 లైక్స్. సో దాన్ని క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ రైవల్రీ అయితే స్టార్ట్ అయితుందని చెప్పుకోవచ్చు. మహేష్ రికార్డ్‌ని పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ చేయడం, పవన్ కళ్యాణ్ రికార్డ్‌ని మహేష్ బాబు గారు బ్రేక్ చేయడం. ఇక్కడైతే రైవల్రీ జరుగుతుంది. రీ రిలీజ్ కావచ్చు, కలెక్షన్ కావచ్చు, అన్నీ వీళ్ళిద్దరైతే సేమ్ అయితే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. సో చూడాలి, 'ఓజీ' సినిమా మీద నాకైతే హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ నాకైతే సుజిత్ ఏదో పెద్ద ప్లానే చేసిండు. ఏదో ఈ మూవీలో పెద్ద
ట్విస్టే చాలా ట్విస్ట్ ఉండబోతుంది. మనకి దిమ్మ తిరిగిపోయి కొత్త కొత్త ట్విస్ట్ కావచ్చు, మెంటల్ మాస్ ఒక రేంజ్‌లో ట్విస్ట్ ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమైతుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. డీటెయిల్స్ అయితే అదిరిపోతాయని చెప్పుకోవచ్చు. ట్రైలర్‌లో కొన్ని షార్ట్స్ అయితే కట్ చేస్తాడు. సో నెక్స్ట్ మంత్ అంటే ఈ సినిమా నెక్స్ట్ మంత్‌లోనే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. ఈగర్లీ వెయిటింగ్ ఫ్రమ్ ఓజీ, ఓజాస్ గంభీర, రూల్ ఫర్ ద బాక్స్ ఆఫీస్ సెప్టెంబర్ 27. నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ అవార్డ్. ఈ నేషనల్ అవార్డ్ వచ్చేసరికి దీని యొక్క విలువ అనేది తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడు 2022 బిఫోర్ అప్పుడులో మనకి అంటే నేషనల్ అవార్డ్ రావడం ఇంపాసిబుల్. ఒక యాక్టర్‌కి అప్పటి వరకు ఏ హీరోకి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అప్పటి సీనియర్ నుంచి ఇప్పటి వరకు మన టాలీవుడ్‌లో ఉన్న టైర్ 1 లేదా చిరంజీవి, వెంకటేష్ సంథింగ్ ఎల్స్ ఎంతమంది ఉన్నా సరే నేషనల్ అవార్డ్ రాలేదు. ఎందుకంటే దాని విలువ అనేది అంత. అంతే ఈ నేషనల్ అవార్డ్ వచ్చేసరికి బాలీవుడ్ వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి, కేరళ వాళ్ళకి మాత్రమే చెందుతుంది. కానీ మన టాలీవుడ్ వాళ్ళకి అంటే టీఎఫ్ఐకి అయితే రాదు. అనేసి ఆశ మొత్తం వదులుకున్నారు. కానీ ఎప్పుడైతే 69th అవార్డ్ అనౌన్స్‌మెంట్ చేసి అల్లు అర్జున్ గారి పేరు వచ్చిందో మారు మోగిపోయిందని చెప్పుకోవచ్చు. అయినా సరే కొంతమంది ట్రోల్ చేశారు. ఒక స్మగ్లర్ హీరోకి నేషనల్ అవార్డ్ ఎందుకు ఇచ్చారు? కానీ స్మగ్లర్ హీరోకి కాదు, ఆ క్యారెక్టర్‌లో జీవించేసిన అల్లు అర్జున్ గారికి ఇచ్చారని దాని తర్వాత తెలిసింది. అంటే అల్లు అర్జున్‌కి ఇచ్చారు. దేనిలో ఆ స్మగ్లర్ క్యారెక్టర్ తను ఏ లెవెల్‌లో జీవించాడు. అయినా సరే 'పుష్ప పార్ట్ 1' రిలీజ్ అయింది. ఇండియాని మొత్తం షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లోనే 'పుష్ప 2' అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. అయినా సరే ఇక్కడ నేషనల్ అవార్డ్ అప్పట్లో వచ్చేసరికి మన హీరోకి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ద బెస్ట్ నేషనల్ అవార్డ్‌గా ఇద్దరు హీరోస్‌కి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. 12th ఫెయిల్ చాలా మంది చూసి ఉంటారు. చాలా అంటే చాలా ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ కొంచెం మనకు చూపించిన ద బెస్ట్ ఫిల్మ్ నాకైతే చాలా అంటే చాలా బాగా ఇష్టం. నేను 4-5 టైమ్స్ అయితే చూసా. చాలా బాగా ఎక్కింది. సో ఈ సినిమాలో నటించేసిన యాక్టర్‌కి అయితే బెస్ట్ నేషనల్ అవార్డ్. ఈ డిజర్వ్ ది అవార్డ్ 100% జీవించేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ వచ్చేసరికి బెస్ట్ నేషనల్ అవార్డ్‌కి డిజర్వే. కానీ 'జవాన్' అయితే కాదు. 100% ఒప్పుకోవద్దు. కానీ 'జవాన్' అనేది జస్ట్ అట్లా ఎళ్ళిపోతూ ఉంటది. అంటే మనకి ఆ క్యారెక్టర్ అయితే ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వకుండా అలా ఎళ్ళిపోతుంది. కానీ ఎక్కడైతే ఒక నెక్స్ట్ లెవెల్ యాక్ట్ బానే ఉంటుంది. కానీ నేషనల్ అవార్డ్ డిజర్వ్ చేసే బెస్ట్ యాక్టింగ్ అయితే 'షారుఖ్ ఖాన్' గారైతే డిజర్వ్ ఇవ్వలేదు ఇన్ 'జవాన్' ఫిల్మ్. సో నేషనల్ అవార్డ్ తను పొందాల్సిందే. కానీ ఆ మూవీకి అయితే కాదని చాలా మంది అనుకుంటున్నారు. వాటిలో నేను కూడా అనుకుంటున్నా. సో మరి నేషనల్ అవార్డ్ ఒక విలువ అనేది తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎస్పెషల్లీ 'భగవత్ కేసరి'. సో 'భగవత్ కేసరి' ఎందుకు నేషనల్ అవార్డ్ ఇచ్చార్రా అని ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో ఇచ్చారు. సో ఓకే డన్. అంటే అలాంటి మూవీస్ కూడా రావచ్చు. ఎందుకు సొసైటీలో యూజ్ అవుతుంది అలాంటి సినిమాలు వచ్చేసరికి. అందుకోసం ఇచ్చారు అనుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వేరే సినిమాలు కూడా కొన్ని కొన్ని అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో నాకు కొంచెం బాధ అనిపించింది 'కల్కి'. అసలకి 'కల్కి' నేషనల్ అవార్డ్‌కి డిజర్వ్డ్ కాదా? అంటే యాక్టింగ్ పరంగా అనట్లే. అంటే యాక్టర్స్ యాక్టింగ్ ప్రకారంగా అనట్లేదు. నేను అంటున్న వేరే అంటే ఇప్పుడు ఆ క్వాలిటీ కావచ్చు, ఒక మూవీ బిల్డ్ చేసే విధానం కావచ్చు, నేషనల్ అవార్డ్ డిజర్వ్డ్ ఫర్ 'కల్కి'. అన్ని దాంట్లో బీజీఎం కావచ్చు, వీఎఫ్ఎక్స్ కావచ్చు, విజువల్ కావచ్చు, ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ రావాలి. యాక్టర్స్ కాకుండా నేను చెప్తున్నా. సో ఇది అంటే నేషనల్ అవార్డ్ ఎందుకు ఇచ్చారు 'షారుఖ్ ఖాన్' డిజర్వా కాదా? అలానే నా 'ఓజీ' మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఏ లెవెల్‌లో ఉంది అనేది. సో నేషనల్ అవార్డ్‌కి అయితే 'షారుఖ్ ఖాన్' అయితే డిజర్వ్ కాదు. సో 'కల్కి'కి రావాల్సింది. ఇంకా కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో కొన్ని మాట్లాడుకుందాం. ఓకే. బాయ్ మరి.